అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి వారం లాగే ఈ వారం ఈనాడు మ్యాగజైన్లోని 10 కేలు పూర్తి చేశాను. వాటి ఆధారాలు సమాధానాలు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అలాగే పోయిన వారం తెలియని ప్రశ్నలకి సమాధానాలు ఈ వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడు ఈ వారం 10 కేలి అడ్డం ఆధారాలు సమాధానాలు చెప్తాను, చూడండి. మొదటిది భార్యాభర్తలు అంటే ఆలుమగలు. 5 కరుణ లేదా దయ అంటే కనికరం. 8 స్తుతి లేదా పొగడ్త అంటే నుతి. 9 రజతాద్రి అంటే వెండి కొండ. 10 కాంతి లేదా వెలుగు అంటే విభ. 11 వత్తు లేకపోయినా నాయకురాలు నాగమ్మే అంటే నాగమ్మ కదా, వత్తు తీసేయాలి, వత్తు లేకపోయినా అన్నారు కాబట్టి నాగమ్మ. 12 అడ్డం 10తో తెలుగు సంవత్సరాల్లో రెండోది. అడ్డం 10 కాంతి లేదా వెలుగు అంటే విభ అని రాసాం కదా, తెలుగు సంవత్సరాల్లో రెండోది విభ రాసాం కాబట్టి ఒక అక్షరం ఇక్కడ వా రాయాలి. 13 మహిళ అంటే వనిత. 15 కృష్ణుడు ప్రేయసి అంటే రాధ. 16 ఉత్పలం అంటే కలువ. 19 పాదం అంటే కాలు. 20 ధర అంటే వెల. 21 రాత్రి లేదా నిశ. దీనికి సరిపోయే సమాధానం నాకు తెలియలేదు. 23 మృత కళేబరం అంటే శవం. 24 చెవి లేదా కర్ణం అంటే విను. 26 గుర్రం అంటే హయం. 27 మంచు లేదా తుషారం అంటే తుహారం. ఇది నాకు డౌట్ కరెక్టా కాదా అని, ఒకవేళ తప్పు అయితే సరైన సమాధానం వచ్చే వారం వీడియోలో చెప్తాను. 29 స్వప్నమా సత్యమా అంటే కళ నిజమా. 32 స్నేహం అంటే సావాసం. 33 అడ్డం 12తో రొమ్ము. అడ్డం 12 వా కదా, రొమ్ము అంటే వక్షం, క్షం రాయాలి ఇక్కడ. 35 అడ్డం 12తో గారె అంటే అడ్డం 12 వా కదా, గారె అంటే వడ, డా రాయాలి అక్షరం కాబట్టి. 37 స్వర్ణం అంటే రుక్మం. రుక్మం అన్న బంగారమే అర్థం. 38 కొండ కొన అంటే శిఖరం. 40 తామర పువ్వు అంటే రాజీవం. 42 అడ్డం 12తో ఉపన్యాసకుడు అంటే అడ్డం 12 వా కదా, ఉపన్యాసకుడు అంటే వక్త, ఇక్కడ ఒక అక్షరం తా రాయాలి. 43 అద్దంలో కనిపించేది అంటే ప్రతిబింబం. 45 చులకన లేదా తేలిక అంటే అలుసు. 47 కుమార్తె అంటే దుహిత. 48 ఉగాది పచ్చడిలోకి పువ్వు కావాలంటే పెరట్లో ఇది ఉండాల్సిందే అంటే వేప చెట్టు. 49 శయ్య లేదా పాన్పు అంటే మంచం. 50 ఉన్ని అంటే ఊలు. ఇవి అడ్డం ఆధారాల సమాధానాలు. ఇప్పుడు నిలువు ఆధారాల సమాధానాలు చెప్తాను, చూడండి. 1 దుఃఖంతో బాధతో కూడిన అరుపు అంటే ఆర్తనాదం. 2 కొడుకు కూతురు అంటే మనుమరాలు. 3 స్థితి లేదా అవస్థ లేదా దారి అంటే గతి. 4 పప్పుచారులోకి నంజు లేదా వరుగులు అంటే వడియాలు. 5 కుండ అంటే కడవ. 6 కవనం లేదా కైత అంటే కవిత. 7 దేవనర్తకి అంటే రంభ. 14 అగ్ని అంటే నిప్పు. 16 జగడమా అంటే కలహమా. 17 వనం అంటే, దీనికి సరిపోయే సమాధానం నాకు తెలియలేదు. 18 శబ్దం లేదా ధ్వని అంటే రావం. 19 బహుమతి అంటే కానుక. 22 అమావాస్య చంద్రుడు. దీనికి సరిపోయే సమాధానం తెలియలేదు. 23 బాణం అంటే శరం.
25 ఓ గ్రహం లేదా ఒక వారం అంటే శని. శని గ్రహం శనివారం రెండుకి సరిపోతుంది. 28 నవ్వు అంటే హాసం. 30 భారీ వాహనం అంటే లారీ. 31 ఖాళీ చూడటం అంటే ఆదాయ వ్యయాలను లెక్క చూసుకోవడం అంటే జమా ఖర్చులు. 34 ఆకాశంలో వెలుగు. ఖాళీ శంప అంటే మెరుపు. 36 హిందీలో అమ్మని గౌరవంగా ఇలా పిలుస్తారు లేదా ప్రస్తుతం పదవిలో లేని వాళ్ళను ఇలా వ్యవహరిస్తారు అంటే మాజీ మంత్రి అలా అంటారు కదా. 39 స్త్రీ అంటే అతివ. 40 రాపులుగులంటే అంటే రాబందులు. 41 నూరో తప్పిదం అంటే 100వ తప్పు. 44 బాల లేదా శిశువు అంటే పాప. 45 దోశ అంటే అట్టు. 46 పువ్వు అంటే సుమం. ఇవి నిలువు ఆధారాల సమాధానాలు. నాకు తెలియనివన్నీ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. వీటిలో మీకు వేటికైనా సమాధానాలు తెలిస్తే కామెంట్లో చెప్పండి. 19 అక్టోబర్ నాటి పదికేలి. అడ్డం 21 రాత్రి లేదా నిష 2 అక్షరాలు ఉండాలి. నిలువు 22 అమావాస్య చంద్రుడు ఇది 4 అక్షరాలు ఉండాలి. ఈ రెండిట్లో మీకు వీటికైనా సమాధానం తెలిస్తే కామెంట్లో చెప్పండి. అలాగే పోయిన వారం నాకు తెలియని ప్రశ్నలకి సమాధానం చెప్తాను. 12 అక్టోబర్ 2025 నాటి పదికేలి. అడ్డం 13 పలవరింత లేదా అర్థం లేని మాట అంటే ప్రలాపం. 47 వనిత లేదా లేత అంటే లేమ. ఇవి నాకు తెలియని సమాధానాలు. ఇది ఈ వారం పదికేలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.